ఇగో పంచాదులద్దు జవడాలద్దు నిమ్మలంగా ఊసుండి మాట్లాడుకొని అన్ని పంచాదులను తెంపుకుందాం. తెల్లారిలెత్తే మొకాలు చూసుకునేటోళ్ళం, ఏం పాసిపోయేటోళ్ళం కాదు, పాలోళ్ళమే. ఏమంటావని పెద్ద మనుషులను పెద్ద ఆఫీసర్లను ఊసుండబెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు సారు రేవంత్ అన్న. ఇక మరిగా మీటింగ్ ఎట్లయింది ఆ ముచ్చట అనేది అరుచుకోవాలి కదా, నడువుండి మరి. ముందుగాల ప్రజాభవన్ పోయిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న, చిన్న సీఎం భట్టి సారు, మంత్రులు శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు గిట్లా వెనకషీరొచ్చిన ఏపీ సీఎం బాబు సారుకు బొకేలిచ్చి వెల్కమ్ చెప్పిండ్రు. ఇక సీఎం రేవంత్ అన్నకు చిన్న సీఎం భట్టి సారు కూడా పూల బొకే ఇచ్చి లోపలికి అడుగు పెట్టిండు బాబు సారు. రాష్ట్రం ఇడిపోయినాక ఇంతవరకు ఈ భవన్ లో అడుగు పెట్టుడు గిదే ఫస్ట్ టైం కావచ్చు బాబు సారు. ఇక కాళోజీ సార్ రాసిన నా గొడవ పుస్తకాన్ని గిఫ్ట్ గిచ్చిండు బాబు సారుకు రేవంత్ అన్న. తెలంగాణలైన ఉద్యమాల మీద శానా కవితలు రాసిన కాళోజీ సారు రాసిన పుస్తకాన్ని రేవంత్ అన్న బాబు సారు ఇచ్చుట్లా అర్థమైంది అనేది శానా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక రేవంత్ అన్నకు తిరుపతి ఎంకన్న పోట్వతోటి పాటు ప్రసాదం ఇచ్చిండు బాబు సారు. విభజన హామీల పంచాదులను ఎట్లా తెంపుకోవాలి, ఏం చెయ్యాలి అనే పెట్టుకున్నారు ఈ మీటింగు. ఏపీలో కలిసిన 7 తెలంగాణ మండలాలను మళ్ళా వెనుకకిచ్చుడు, తెలంగాణకు ఏపీ ఇయ్యాల్సిన 24,000 కోట్ల కరెంటు బకాయిలు, ఏపీకి తెలంగాణ ఇయ్యాల్సిన 7,000 కోట్ల కరెంటు బకాయిలు, కృష్ణా జిల్లాల వాటా, హైదరాబాద్ లున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ అసొంటి ఇంకా కొన్ని బిల్డింగులు కూడా తెలంగాణకు వెనుకకిచ్చుడు, ఉద్యోగుల విభజన అంశాలు, ఇట్లా కొన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు. అట్లనే ఏపీలో విలీనమైన 5 ఊళ్ళను మళ్ళా తెలంగాణలో కలపనీకి కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని డిసైడ్ అయినరు 2 ముఖ్యమంత్రులు. ఇక కరెంటు బకాయిల మీద కూడా గట్టిగానే ఉన్నారట తెలంగాణ టీం. ఏపీకి కరెంటు బకాయిలు కట్టేది లేదు, ఏపీనే తెలంగాణకు కట్టాలి అని మాట్లాడినరట. ఇక గిసొంటి అన్ని పంచాయతీల కోసం 2 కమిటీలను ఎత్తారట. ఒకటేమో అధికారులతోటి, ఇంకొకటి మంత్రులతోటి కమిటీ. మంత్రుల కమిటీలో తెలంగాణకెంచి పొన్నం సారు, శ్రీధర్ బాబు సారు ఉంటారట. ఏపీకెంచి కందుల దుర్గేష్ సారు, అనగాని సత్యప్రసాద్ సారు ఉంటారేమో అనుకుంటున్నారు. మరి చూడాలే, గిన్ని గంటలు మాట్లాడుకున్నాకనన్నా అన్ని పంచాదులు దిగి 2 రాష్ట్రాలు మంచిగా ఎవల జాగల ఆళ్ళు పనిచేసుకొని డెవలప్ అవుతారో చూడాలే. నీ అవ్వ లొల్లంటే లొల్లే పోన్రి. పట్నం మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ మీటింగ్లు ఇయ్యాల. ఓ దిక్కు కారు పాటోళ్ళు మేయర్ అక్క, ఇంకో దిక్కేమో పువ్వు పాటోళ్ళు ఎంఐఎం పాటోళ్ళు. అసెంబ్లీ పార్లమెంటు కంటే ఎక్కువ పంచాయతీ అయింది ఇయ్యాల జీహెచ్ఎంసీ మీటింగ్లా. మరి గా పంచాయతీ ఏందో గా ముచ్చటేందో అరుసుకోవాలి కదా, నడువుండ్రి మరి. ముందుగానే మాట్లాడుకున్నట్టు ఇవాళ మస్తు రచ్చ చేసిండ్రు కారు పార్టీ కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట ప్లకార్డులు పట్టుకొని చాలాసేపే నిరసన చేసిండ్రు. పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడాలి అని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటా నిరసన చేసిండ్రు. పట్నం చెరువులున్న గుర్రపు డెక్కను తీసేసి చెరువులన్నిటిని మంచిగా చెయ్యాలి, పట్నంలో వేయాల్సిన పనులను జల్దిన చెయ్యాలి అని వెరైటీ నిరసన చేసిండ్రు పువ్వు పాటోళ్ళు. చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు వెంటనే చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు వెంటనే భాగ్యనగరమా దోమల నగరమా, భాగ్యనగరమా దోమల నగరమా, భాగ్యనగరమా దోమల నగరమా, భాగ్యనగరమా దోమల నగరమా, దోమల నగరమా. డ్రైనేజ్ పనులను వెంటనే ఇక బయటనే గిట్లుందంటే లోపట మీటింగ్ లా ఇంకా దుమ్ము లేచింది. పార్టీ జంపు చేసినందుకు మేయర్, చిన్న మేయర్ రాజీనామా చేయాల్సిందే అని మస్తుగా లొల్లి చేసిండ్రు కారు పార్టీ కార్పొరేటర్లు. మేయర్ పోడియం తానకు పోయి రచ్చ చేసిండ్రు. ఏంది ఇది, రెస్పెక్ట్ లేదా, నడువుండ్రి మీ జాగలకు మీరు నడువుండ్రి అని మేయర్ కూడా ఎంత మొత్తుకున్నా కూడా అసలుకే ఇన్లేదు కారు పార్టోళ్ళు. మీరు ఊరుకూరికనే పోడియం దగ్గరికి రాకండి, మీరు పోడియం దగ్గరికి రాకండి, నేను ఇవ్వను. నో, I will not give you. No, you have to. మీరెందుకు వచ్చారు? రెస్పెక్ట్ లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేసేదాకా ఇడిచిపెట్టం అని ప్లకార్డులు పట్టుకొని మస్తుగా లొల్లి చేసిండ్రు కారు పాటోళ్ళు. అయితే పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కారు పార్టీ, చెయ్యి పార్టీ కాదని గరమైంది మేయర్ విజయలక్ష్మక్క. లేకపోతే
ఈమె కుర్చీలు కూర్చొని మాట్లాడుతుంది. ఓస్ని అన్నలం పాడుగాను ఎంత మేయర్ అయితే సిగ్గుండాలే అని తిట్టుద్దా కార్పొరేటర్లను? అధికారం ఉన్నంత వరకు కారు పార్టీలనే ఉండి అధికారం పోయిందని అధికారం వచ్చిన షెయ్యి పార్టీలకు జంపైందే కాకుండా రాజీనామా చేయాలని లొల్లి పెట్టే కారు పార్టీలను సిగ్గుండాలే అని తిట్టుద్దా? మేయర్ అక్క నోరు పెద్దదే, గిసొంటామకు మేయర్ పదవిచ్చిన కేసీఆర్ సార్దే తప్పు అని మస్తుగా గరమైతున్నారు గీ మాటిన్న కారు పార్టోళ్ళు. ఇక రాజకీయాల గురించి అటెన్కల మాట్లాడుకుందాం, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడుకుందాం అని చెప్పినా కూడా ఇనమంటే ఇనమన్నారు కార్పాటోళ్ళు. రాజకీయాలు we can do it later. Rules and regulations are there. Mayor resign, yeah, you have every right to speak. But what I'm saying is, లేదు మీరు అరుస్తాము, మేము ఉట్టి ఒక ఎజెండా పెట్టుకుని వచ్చినాం, మేయర్ రిజైన్ చేయాలా, డిప్యూటీ, నో, దట్ ఈస్ నాట్ ఇట్. అది తప్పకుండా మాట్లాడుకుందాం. కౌన్సిల్ల బలం లేని మేయర్ చెప్తే మేమెందుకు వింటాం? మీరు రాజీనామా ఇయ్యాలి, కొత్త మేయర్ రావాలి, గప్పుడే సభ జరగాలి అని మస్తుగా మంకు పట్టుబట్టిండ్రు కారు పార్టీ కార్పొరేటర్లు. ఇక ఏమనలేక ఏం చేసేది లేక మీటింగును వాయిదా వేసింది మేయర్ అక్క. కానీ చూడుండ్రి, 6 నెలల ముంగటేమో కారు పాటోళ్ళకే మైక్ ఇచ్చి షెయ్యి పాటోళ్లను దూరం కొట్టిన మేయరు ఇప్పుడు గదే కారు పాటోళ్లను తిట్టుకుంటా ఎవ్వల సాగలాళ్ళు కూసోవాలే అని ఆర్డర్లు ఎత్తున్నది. నాయన కంటే ఎక్కువ బిడ్డనే రాజకీయం బగ్గ పెయ్యికి పట్టించుకున్నట్టు ఉన్నది కదా అని అనవట్టిండ్రు మేయర్ విజయలక్ష్మక్క తరిక చూసిన పట్నం పబ్లిక్. అబ్బో బాబు సారు చిన్నోడు కాదుల్లో, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులకు 6 రోజులు తక్కువ ఉండంగానే ఏపీకి మెట్రో వేసిండు. కూ అని మెట్రో రైలును కూత కూడా పెట్టిస్తున్నాడు. ఏపీల రోడ్లంటే నరకానికి షార్ట్ కట్ అని కారెడ్డలాడిండ్రు ఇన్నొద్దులు గాని గసొంటి రోడ్లను కూడా మిలమిల మెరిసేటట్టు చేసిండు ఈ నెల రోజుల్లోనే. మీరెందులో గట్ల చూస్తున్నారు? ఈ పిల్లకు పిసగిట్ట లేచిందా? ఏపీకి మెట్రో ఏంది, ఏం మాట్లాడుతున్నది అని ఆగమైతున్నారా? అయితే గీ ముచ్చట చూస్తే అసలు ముచ్చట మీకే అర్థమవుతుంది. ఓరక్కో గిదేందిరో ఏపీల మెట్రో అంటే యాంకర్ ఏదో ఆగమాగంలున్నది అనుకున్నాం గాని నిజంగానే కట్టిండు కదా బాబు సారు. ఏ సింగపూర్ టెక్నాలజీతోని కట్టిండో గాని బాబు సారు గ్రేటే. సెంటరోళ్లతోటి ఎన్నడు మాట్లాడే, పర్మిషన్లు ఎన్నడు తెచ్చుకునే, జాగెప్పుడు చూసే, పునాదులు ఎన్నడు దవ్వే, పిల్లర్లు ఎన్నడు లేపే, అసలు కడుతున్న ముచ్చట కూడా బయటికి రాకుండా ఏపీల మెట్రోను భలే కట్టిండు బాబు సారు. హైదరాబాదును కదా ప్రపంచ పటంలో పెట్టినట్టు ఏపీని కూడా ప్రపంచ పటంలో వెట్టుడే లక్ష్యంగా పెట్టుకునే గింత స్పీడ్ గా కట్టినట్టున్నాడు మెట్రోను. ఏపీలా గదే చెయ్యితోటి గింతే స్పీడ్ గా గిదే టెక్నాలజీతోని అమరావతిని కూడా కడితే అని అడుగుదాం అనుకునేరు. గిది ఏపీ కాదు తెలంగాణనే, హైదరాబాదు మెట్రోనే. కానీ ఏపీలో కదా బాబు సారు ఫ్లెక్సీలు కట్టినట్టు తెలంగాణలున్న హైదరాబాద్ లా ఫ్లెక్సీలు నింపేసిండ్రు బాబు సారు ఫ్యాన్స్. ఏ గల్లీ కాడ చూసినా, ఏ సిగ్నల్ కాడ చూసినా బాబు సారు ఫ్లెక్సీలేగా అనొత్తున్నాయి. గందుకే ఈ ఫ్లెక్సీలను చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అయినరు, ఇది తెలంగాణనా ఏపీనా అని. ఏపీకి సీఎం అయినాక ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చిండని ఫ్లెక్సీలతోటి స్వాగతం పలికిండ్రు బాబు సారుకు. రాష్ట్రం ఇడిపోక మునుపు తెలంగాణ రాక మునుపు కానొచ్చిన సైకిల్ పార్టీ పసుపు ఫ్లెక్సీలు గిన్నేండ్లకు మళ్ళా తెలంగాణలో కానొచ్చినాయి. తెలంగాణలో జీవి లేని సైకిల్ పార్టీ లీడర్ కోసం గిన్నిగానం ఫ్లెక్సీలు ఎట్లా కట్టిండ్రు, ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? గిది తెలంగాణనో ఆంధ్రనో అర్థమైతలే. అసలు ఆంధ్ర వాసనే వద్దని తెచ్చుకున్న తెలంగాణలా ఆంధ్ర లీడర్ కోసం గిన్నిగానం ఫ్లెక్సీలు కట్టుడేంది? సరే పెట్టుడు పెట్టిండ్రు, అయితే తెలంగాణకు సీఎం అయినాక కొన్నొద్దులకు తిరుపతి ఎంకన్న దర్శనం కోసం పోయిన రేవంత్ అన్న కోసం గాడ కూడా ఎందుకు పెట్టలేదు గిన్నిగానం ఫ్లెక్సీలు? ఫ్లెక్సీలు కాదు కదా, ఒక ఫోటో కూడా పెట్టలే. మరి ఏపీలో కూడా చెయ్యి పట్టున్నది కదా, గప్పుడు రేవంత్ అన్న కోసం ఫ్లెక్సీలు ఎలవలే గాని ఇప్పుడు బాబు సారు కోసం అయితే మస్తు గెలిచినాయి. అంటే ఏపీ సీఎం ముంగట తెలంగాణ సీఎం ను అవమానించిండ్రన్నట్టే కదా అన్న. మళ్ళా గిన్నొద్దులకు తెలంగాణలను తొక్కే కార్యం ముంగటేసుకున్నారా మీరు అని గరమైతున్నారు గీ ఫ్లెక్సీలను చూసిన కొందరు తెలంగాణ వాదులు. ఆ పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత మూతవారు ఏం చెప్తున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే ఏ బర్రా నా భూమిలో ఈ బోర్డు పెట్టింది? అరే సిలిండర్ ఆగు ఆగు ఆగు,
అరే ఆగా నేనే పెట్టిన ఈ బోర్డును నువ్వెందుకు కూడా వీక్తాను ఆగు. ముసలాడా నా భూమిని కబ్జా చేస్తానని చూస్తానవా అరే అరే, ఏ నీ భూమిని నేను ఎందుకు కబ్జా చేస్తానే నువ్వు భలే ఉన్నావు. ఈ బోర్డు మీద ఏమున్నదో చదువు ఒక్కసారి చదువు నీకే అర్థమవుతుంది. అంటే నాకు చదువు రాదానని చదువు అంటానవా? అందుకే సోపు టాపుగా పాయింట్లు గీంట్లు వేసుకొని ఊళ్ళో పొడి తిరుగుడు కాదు 4 అక్షరాలు నేర్చుకోమని చెప్పిన నేను. ఈ బోర్డు మీద ఏమున్నది చక్కగా చూడు చూడు ఇటు చూడు. అవును గా అన్న భూమిలా గా బోర్డు ఎందుకు పెట్టినావు ముసలోడా? అయినా ఆ బోర్డులో ఏమున్నది? ఏంది ఈ భూమి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకనా? అగో పిఠాపురం ఎమ్మెల్యే పవనాల్ సారు గక్కడికి వచ్చి భూమి ఎప్పుడు కొన్నాడే? అరే రే చిన్నగానే పిల్లగా ఈ ముచ్చట జనాలందరూ విన్నారు అనుకో బండారం అంతా బయట పడుతుంది. ఇప్పుడు నీ భూమిని పవనాలు సార్ కొన్నాడు అని జనాలందరూ తెలుసుకున్నారు అనుకో, అట్లనే ఈ చుట్టుముట్టున్న మా భూమిలో కూడా ధరలు పెరుగుతాయి అన్నట్టు. అందుకే ఈ బోర్డు వేయించిన. అంటే మీ భూములకు ధరలు రావాలని నా భూమిలో బోర్డు బాతి పవనాలు సార్ నాది కొన్నాడు అని చెప్పేసాను. అరే వచ్చిరాని కథలు బిగాయ్. అరే ఏం సురేందర్ గట్ల మాట్లాడతాను? లేకుంటే పొల్లగాక తెలిసేది ఉంటే ఊకుంటుందా? చీపు నిండు దస్తానని. అవును మరి మీ భూములకు ధరలు పెరగాలని ఇసొంటి అబద్ధం ఆడి గా అన్న ఇంట్లో పంచాయతీ ఉట్టిద్దాం అనుకుంటున్నావు ముసలోడా? అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందే మరి? ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి అయితే భూముల రేట్లు మస్తు పిరమైతే మన కాన్నేమో రేవంతాల్ సార్ అధికారంలోకి వచ్చుడితోటి మన భూముల రేట్లు పాతాళంలో పోయినాయి. అంతేందుకు గా పిఠాపురంలో పవనాలు సారు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి కొన్నందుకు 10-15 లక్షల ధరలు వలికే భూములు ఇప్పుడు 2 కోట్లు 3 కోట్ల రూపాయల పిరమైన ఆట. అంటే చూడు పవనాలు సార్ పవర్ ఎంత పనిచేస్తుందో. అట్లాని నీ భూమి ధర పెరగాలని ఇట్లా పక్క పొంటల భూమిని పవనాలు సార్ కొన్నాడని బోర్డులు పెడతావా? ఆలోచన కాకపోతే నా బర్రెలకు గొర్రెలకు గిత్త ఇంకో ఇకమాత చేస్తా. ఆగో మళ్ళీ మీకు మధ్య చేస్తావయ్యా నువ్వు. లేని కథలు పడి మందితో తిట్లు తినకు పెద్ద మనిషి. వాళ్ళ చిలకలలో బోర్డులు పెట్టి ఎక్కుంచింది ఇట్లా నా ఆవులకు పెట్టుకుంటా బోర్డు ఏదా. ఇప్పుడు చూడెత్తున్నదా ఇక సూపర్. ఏంది ఈ ఆవు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? అగో అట్లెందుకు గా బోర్డులు వాటి మెడలు ఎత్తున్నవే? అగో ఎట్లేమున్నదా పుసుక్కున్న ఈ ఆవులు తప్పిపోయి ఎవరిని చేయాలన్న వాడి మేసినాయి అనుకో, వీటి మెడలున్న బోర్డులను చూసి వాడు దెబ్బకే దడుచుకొని నన్ను ఒక్క మాట కూడా అనడు. అందుకే ఇవి తలిగిస్తాను. మంచిగా ఉంచుకో ఇవి. ఆ బోర్డులను వాటి మెడలో తలిగించుడు ముచ్చట అటుంచు పెద్ద మనిషి. ఆ బోర్డులను చూసి పోలీసులు నీకు 4 తలియకుండా చూసుకో మరి. అదే ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మంది జన సైనికులు ఇవే బోర్డులు తలిగించుకొని తిరుగుతారు కదా. అట్లా తలిగించుకుంటున్నారనే పోలీసార్లు వార్నింగ్లు ఇచ్చుకుంటా వాటన్నిటిని పీకి పారెత్తున్నారు. అట్లా కూడా మళ్ళా బోర్డులు తలిగితే కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు. తెలుసా తమరికి? అట్లనా? ఓరితో నేను కూడా ఈ బోర్డులు పీకి పారెత్తే తల్లి, లేకపోతే నా వాళ్ళు కూడా ఊనమవుతుంది. అయినా అభిమానంతో ఇంత బోర్డులు తలిగించుకుంటే తప్పే ఉన్నది పిల్ల. తప్పేందా? అభిమానం అనేది గుండెల్లో ఉండాలే గాని గిట్ల బండ్ల మీద కాదు. అసొంటి పనులు చేసి నాకు చెడ్డ పేరు తీసుకురాకుండ్రి అని స్వయంగా పవనాలు సారే చెప్పిండు. ఇగో కావాలంటే నువ్వే చూడు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. అవు అట్లా చెప్పుడు కూడా మంచి పద్ధతే. దొంగలు లంగలు కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని బోర్డులు పెట్టుకొని తిరిగేది ఉంటే పవనాలు సార్కు ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పు. ఇక ఇదే సంద అనుకొని పంకపాచోళ్ళు కూడా దుమ్మెత్తిపోతా అంటారు. పవనాలు సార్ ఈ దొంగలు లంగలు కూడా నీ తాలూకేనా అని. సరే గాని మనకాడ భూముల రేట్లు ఎంత వలుకుతున్నాయి తాత? ఇప్పుడున్న సర్కారు రాకమునుపు తవ్వపోంచున్న భూములు 1 ఎకరానికి 50-60 లక్షల రూపాయలు వలికేది. ఇప్పుడు ఈ కొత్త సర్కారు వచ్చినాక 20-30 లక్షలకు కూడా ఎవడు దేకుతలేడు. ఆంధ్రాలో అట్లుంటే మన కాడ కథ గిత్తున్నది. సరేగా నీ కడమ వార్తలు అయితే చదువుకొని నేను పోతాను. ఈ పవనాలు సారు మన కాడ కూడా పోటీ చేసి గెలిచి నీ అక్కన 20 గుంటల పొలాన్ని కొన్నా మంచుకుండు 50 లక్షల రూపాయలు దాకా వచ్చు నాకు.
అవ్వో చూసినారులా మా ముసలోనికి ఎసుంటి ఆశలు ఉన్నాయో అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఏ సర్కారు వాళ్ళు ఉన్నా భూముల ధరలు పెరిగినా తగ్గినా రెండు సర్కార్లు కూడా మంచిగా పాలన చేసి జనాల బతుకులు మారిస్తే అదే 10,000 ఏమంటారులా అంతే కదా. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇవాళ మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూసేస్తే ఒక పని అయిపోద్ది. ఈ నడమ దొంగలు సుతం బగ్గనే అప్డేట్ అయినరు కదా. అగో చూడుండ్రి గిల్లిద్దరు బంగారు దుకాణంల సొమ్ములు ఎట్లా చోరీ చేసిండ్రో. అగో చూస్తున్నారు కదా, ఒకరు పెట్టుకున్న కమ్మలు తీసి దాచి పెడితే ఇంకో ఆమె కమ్మలు తీసిన జాగల గిల్టీ బంగారాన్ని పెట్టింది. అయితే దుక్నంలో ఎత్తుకపోయిన సొమ్ము మీద అనుమానం రాకుండా ఉండనీకి ముందుగానే డమ్మి బంగారాన్ని పట్టుకొచ్చిండ్రు గిల్లిద్దరు. ఇక గీ డిజైన్ చూపెట్టుండ్రి గా డిజైన్ చూపెట్టుండ్రని ఆడున్న గీనను పరిశాన్లో పెట్టిండ్రు. నచ్చిన బంగారాన్ని తీసి జోకిపిచ్చిండ్రు. పాపం గీన సుతం గిల్లేదో బగ్గనే కొనుక్కోబోయేటట్టున్నారు. గిరాకీ బగ్గనే అయ్యేటట్టున్నదని బంగారాన్ని చూపెట్టే పనులనే పడ్డాడు. కానీ గీళ్ళు మెల్లగా ఒరిజినల్ బంగారం జాగల నకిలీ బంగారాన్ని పెట్టి మళ్ళొచ్చి తీసుకుపోతామని చెప్పి అవతల పడ్డారట. గిట్లా ఇక అటెన్కాల బంగారం చూసుకునే వరకు అందులో నకిలీ డిజైన్లు ఉన్నాయని ఎరకైందట దుక్న పొల్లకు. గిట్లెట్లా జరిగిందని ఆడున్న సీసీ కెమెరాలు చూసే వరకు గీళ్ళు వేసిన భాగవతం అంతా బయటపడ్డది. మొత్తం 2,40,000 విలువైన బంగారాన్ని చోరీ చేసిండ్రట. ఈ ఎంబటకి ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగింది ఇది. తాళాలేసిన ఇండ్ల కాదు దుక్నాలకు సుతం కన్నాలేసి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. గిసొంటోళ్లతోని జర పైలం పబ్లిక్. ఆగో బడి ముంగట నిల్చొని లొల్లి చేస్తున్న గీ పిల్లగాన్లను చూసిండ్రా. మొత్తం ఆడున్న పిల్లగాన్లందరూ కలిసి బల్లె ధర్నా చేసిండ్రు. మరి గిల్లేమన్నా బల్లె సౌలతులు చక్కగా లేకపోయి ధర్నా చేస్తున్నారని అనుకునేరు. కాదుల్లో వాళ్లకు చదువు చెప్పే టీచర్ ను ట్రాన్స్ఫర్ చెయ్యొద్దని ధర్నా చేసిండ్రు. పిల్లగాన్లే కాదు ఊళ్ళున్నోళ్ళందరూ కూడా సార్ ను ట్రాన్స్ఫర్ చెయ్యొద్దని బల్లెకొచ్చి నిరసన చేసిండ్రు. కామారెడ్డి జిల్లాలున్న శివాయి పల్లె కాడ జరిగింది ఇది. గీడ సర్కారు బల్లె పనిచేసే స్వామి అనే గీ టీచర్ ను గీ నడమనే సర్కారోళ్ళు వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసిండ్రట. మాది ముత్యంపేట్. ఇక్కడ నాకు చదువు బాగుందని వచ్చాను. స్వామి సార్ మంచిగా చెప్తాడని వచ్చాను. ఇక్కడ సార్ మంచిగా చెప్తుండు, అట్లానే మంచిగా నేర్చుకుంటున్నాం మేమందరం. ఇంతకుముందు స్వామి సార్ను ఎంఈఓ గారు తీసుకొచ్చి ఇల్లు తిప్పి ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆయనకు డిప్యుటేషన్ తలమర్ల పోస్టింగ్ ఉంటే మాకు డిప్యుటేషన్ ఇచ్చి స్టార్ట్ చేసిర్రు. ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచింది. అయితే గీ సారు రాకమునుపు ఊళ్ళో సర్కారు బడే లేదట. ఊరోళ్ళందరూ కలిసి గీ సార్ను పిలిపించుకొని బడిని షురూ చేసిండ్రట. గీన వచ్చిన కాడ నుంచే బల్లె సౌలతులు అన్ని చక్కగైనాయి. పిల్లగాన్లకు చదువులు మంచిగా వస్తున్నాయి. ఇక సార్ వచ్చిన కాడ నుంచి ఊళ్ళో పిల్లగాన్లను ప్రైవేట్ బళ్ళకు వంపుడే బంద్ పెట్టినాం, ప్రైవేట్ బళ్ళకు పంపేదే లేదని తీర్మానం కూడా చేసుకున్నామని చెప్పుకొచ్చిండ్రు. అయితే ఇప్పుడు గా సారు ట్రాన్స్ఫర్ ను ఆపి ఆయనను గీన్నే ఉంచాలని పిల్లగాన్లతో పాటు ఊరోళ్ళందరూ కలిసి బల్లె గీ తీరుగా ధర్నా చేసిండ్రు అన్నట్టు. సార్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, మాకు గీసారే కావాలని గీళ్ళు అంటుంటే సూర్యాపేట జిల్లా బాలెంలున్న గురుకుల కాలేజీలో పనిచేసే ప్రిన్సిపల్ మాకొద్దని ధర్నా చేసిండ్రు ఆడున్న గీ విద్యార్థినులు. తాటి కళ్ళుం దాగినోళ్ళని చూసినాం, ఈత కళ్ళుం దాగినోళ్ళని చూసినాం, ఆఖరికి యాప కళ్ళుం దాగినోళ్ళని కూడా చూసినాం. కానీ గివిళ్ళు చూడుర్రి మేడి చెట్టు కళ్ళుం తాగుతున్నారు. అవ మేడి చెట్టుకు కళ్ళు ఏంది అని పరిచయం అవుతున్నారు కదా. నిజమేనుల్లా మేడి చెట్టుకు కళ్ళు గీసి మరీ తాగుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా చిన్న కొత్తపల్లిలో ఉన్న జనాలు. అగా చూసిర్రు కదా చెట్టు కొమ్మ పొంచి కళ్ళు ఎట్లా కారుతున్నదో. దినం పొద్దుగాల 10 లీటర్లు మాపటాళ్లకు 10 లీటర్ల కళ్ళు వారుతున్నదట గీ మేడి చెట్టుకు. అయితే కొన్ని వద్దుల కిందట గీ చెట్టు కొమ్మలు నరికేసిర్రట ఇంటోళ్ళు. ఇక అప్పటి నుంచి చెట్టు కొమ్మకు నురుగుతోని అచ్చం తాటికాలు లెక్కనే నీళ్లు గారుతున్నాయట. గిట్లా ఏడు సాయంత్రం గ్లాసు పొద్దుగా గ్లాసు తాగుతున్నాం. కాలం పడితే మాకు వస్తలేవు, మంచిగా ఉంది. తాటికాల కన్నా ఈతకాల కన్నా మెడికల్ తాగిన వాళ్ళందరూ కొంచెం మాకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుండ్రు. కొంచెం నరాల విగ్నెస్ కానీ ఇట్లా నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు ఇట్లా తక్కువైతే ఉన్నారు. గద అన్నట్టు ముచ్చట. ఇక ఈ కళ్ళును తాగేటందుకు మస్తు మంది లైన్లు కట్టిర్రు. చెంబులు తపారాలు పట్టుకొని బగ్గనే తాగిర్రు. ఇక మేడి చెట్టు నుంచి కారే కళ్ళు సుతం కొబ్బరి నీళ్ళ లెక్కనే తీయగా ఉన్నది. కాళ్ళ నొప్పులు ఇంకా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా పోతాయని చెప్పుకొచ్చిర్రు ఈ కళ్ళు తాగిన కొందరు పబ్లిక్. ఇక ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు
ఇక ఇది చూసేటందుకు మస్తుగా లైన్లు కట్టిరట చుట్టుముట్టున్న ఊరోళ్ళు. అయినా మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అనేది పాత సామెత. మేడి పండు చూడు మేలిమయ్యుండు, మేడి కళ్ళు చూడ తీయగుండు అనేది కొత్త సామెత అనబట్టిర్రు చాలా మందికి చూసినోళ్ళు. మరి చెట్టు నుంచి కారుతున్నాయి అన్ని కళ్ళే అనుకొని ఏది పడితే అది తాగి పరిశాన్ కావద్దు అని అనబట్టిర్రు కొందరికి ముచ్చటెరకైనోళ్ళు. సీనియర్ లీడర్ కేకేను ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిర్రు తెలంగాణ సర్కారోళ్ళు. గీ నడవనే ఢిల్లీకి పోయి కాంగ్రెస్ కండువ కప్పుకున్న కేకే సారు రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిండు. ఇక అయితే కేకే సార్ సలహాలు సూచనలు రాష్ట్రానికి ఎంతో అవసరమని గుర్తించిన సర్కారోళ్ళు గీ ఆలోచన చేసిర్రట. సార్కు కేబినెట్ హోదా కల్పిస్తూ సలహాదారుడిగా నియమించిర్రు సర్కారోళ్ళు. చూడాలి మరి సారు ఆలోచనలతోని రాష్ట్రాన్ని రేవంతాల్ సారు ఎట్లా ముంగడికి తీసుకుపోతాడో అని అనబట్టిర్రు చాలా మందికి ముచ్చటెరకైనోళ్ళు. పబ్లిక్ తెచ్చిన కడిగి వార్తలన్నీ అయిపోయినాయిల్లా. ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దారుగా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుని హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసోటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే. జోర్దార్ వార్తలు సమర్పించిన వారు కపిల్ అగ్రో, కో స్పాన్సర్స్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ అండ్ విజేత సూపర్ మార్కెట్స్.